శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణంలో సుందరకాండ పారాయణ చేసుకుంటున్నాం. అందులో భాగంగా హనుమంతుడు సీతమ్మ వారిని చూసి ఇంకా కిష్కిందకు వెళుతూ ఉండగా ఇక్కడ అతను ఈ పర్వతం పైకి ఎక్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. హనుమ అరిష్టము అనే పర్వతము పైకి ఎక్కి అక్కడి నుంచి తన కాయమును శరీరమును బాగా పెంచి ఆ ఎగురుతున్నప్పుడు పవన కుమారుడు చేసిన పదగర్జనకి ఆ పర్వతం అంతా కూడా పిండి పిండి అయి భూమి మీద పడింది. సీతను చూసిన వార్త శ్రీరామునకు తెలియచేయాలని అతి శీఘ్రముగా ఉత్తర దిశగా వారధి దాటినప్పుడు హనుమ వేగము ఎలా ఉందంటే గరుత్మంతుడు మేఘాలు దాటుతుంటే ఎలా ఉంటుందో అలా హనుమ సముద్రమును దాటుతూ మైనాకుని చూచి ప్రేమతో చేతితో ఆ పర్వతాన్ని నిమిరి క్షేమమడిగి దూరము నుండే అతి ఉత్సాహముగా మహేంద్రగిరిని చూసి తన విజయ గర్జన చేయుచు మారుతి వేగమే ముందుకు సాగెను. అక్కడ ఉన్న జాంబవదాది పెద్దలందరికీ వందనములు చేసి చూచితి సీతను అని అనగానే ఆ కపివీరులంతా కూడా హనుమతో సహా మధువనానికి వెళ్ళి అక్కడ ఉన్న మధువనానికి దదిముఖుడు అనే అతను అక్కడ కాపలా ఉంటాడు. ఇతడు అంగదునికి మేనమామ. దదిముఖుడు కాపలా అక్కడ ఉన్నాడు కదా, అతను వద్దన్నా కూడా వినకుండా అంగదుని అనుమతితో చెట్ల తేనెను త్రాగుతూ అక్కడ ఉన్న పళ్ళన్నీ తింటూ నేల మీద విసురుతూ తినేవాళ్ళు తింటూ తాగేవాళ్ళు తాగుతూ తిరుగుతూ నాట్యం చేస్తూ అలాగ నవ్వేవాళ్ళు నవ్వుతూ అరచేతులతో అరుస్తూ ఇలా ఎంతో కోలాహలంగా మధువనాన్ని ధ్వంసం చేశారు. అందరూ కలిసి దదుముఖుడిని కొట్టారు, గోళ్లతో రక్కారు. అతను రక్తము కారుతున్న శరీరముతో సుగ్రీవునితో వెళ్ళి ఇలా ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు, కిష్కిందకి వెళ్ళాడు. దదుముఖుడిని చూసిన సుగ్రీవుడు ఏమిటి ఇదంతా, ఇలా నిన్నెవరు కొట్టారు అని అడగగా అంగదుడు హనుమ మిగిలిన వారంతా కూడా వచ్చి మధువనాన్ని పాడు చూస్తుంటే నేను వద్దని వారించాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. అది విని సుగ్రీవుడు వాళ్ళు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళు రాలేదేమా అని నేను చూస్తున్నాను, వెంటనే వాళ్లతో చెప్పు, వాళ్ళు ఎంతో సంతోషకరమైన వార్త తెచ్చారులా ఉంది, వాళ్ళని వెంటనే నేను రమ్మన్నానని పంపించు అని అనగానే దదుముఖుడు తిరిగి వెళ్ళి సుగ్రీవుడు మిమ్మల్ని అందరినీ వెంటనే రమ్మంటున్నాడు అని పలుకగా జాంబవంతుడు అంగదుడు హనుమ మిగిలిన వానరులంతా కూడా ఆనందంతో సుగ్రీవుని వద్దకు వెళ్ళారు. అలా వెళుతూనే జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు మిగిలిన వానర వీరులంతా కూడా చూచితి సీతను అను శుభవార్తను వినిపిస్తూ ప్రశ్రవణగిరి చేరుకున్నారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో నమస్కరించారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతను అను శుభవార్త తెలిపి చూడామణిని రామునికి ఇచ్చి అంజలి ఘటించి తన చెంతనే నిలిచెను. శ్రీరామచంద్రుడు ఆ చూడామణిని చూచి కన్నులతో ఆనంద బాష్పాలు రాగా అశ్రునయనాలతో హనుమ సీతను ఎలా చూశావు, సీత ఎలా ఉన్నది, సీత ఏమి తెలిపినది అని పలికిన రామచంద్రుని పలుకులు విని హనుమ ఇలా అంటున్నాడు. శతయోజనముల వారధిని దాటి లంకానగరములో సీతను గాంచితిని. సీతామాత చెప్పిన ఆ కఠోరమైన వచనములను ఆ మాటలను విని నా గుండె రగిలిపోయింది. ఆ రగిలిన గుండెలతో ఆ అసురులను కాల్చి లంకను దహించి రావణునితో సంవాదము చేసి నేను తిరిగి వచ్చాను.